హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆవకాయ పచ్చడి పడదాం. ఆవకాయ అంటున్నారు, ఇదేంటి పచ్చగా ఉంది అనుకుంటున్నారా? ఇది పచ్చిమిరపకాయల పేస్ట్తో చేసిన పచ్చడి. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ భోజనాల్లో ఈ పచ్చడి వేశారు. సరే ఏంటా ఈ పచ్చడి అని చెప్పి చూస్తే అది మిరపకాయలు పేస్ట్తో చేసిన ఆవకాయ అని చెప్పారు. మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది, అసలు అదే సేమ్ టేస్ట్ వస్తుందా లేదా అని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మేము ఇప్పుడు ఇది చేసాం. ఇది చాలా ఈజీగానే చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మేమైతే వేరుశనగ వాడుకుంటాం. పచ్చడికి అయితే వేరుశనగే బాగుంటుంది. తర్వాత మనం పట్టుకునే పచ్చడిని బట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవపిండి, అలాగే కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి. ఈ రెండు కలిపి వేసాం. మెంతులు ఆవాలు కొంచెం లైట్గా వేపుకొని అప్పుడు మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ముందే మనం పచ్చిమిరపకాయలని కడిగి ఆరబెట్టుకుని వాటిని పేస్ట్ చేసుకొని పెట్టుకొని అప్పుడు వీటితో పాటు ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ మనం మామిడికాయలను బట్టి కారం చూసుకుని వేసుకోవాలి. మనం ఆవకాయ ఎలా పట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. కాకపోతే అది కారం వేస్తారు, ఇది ఓన్లీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తారు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇది కలుపుకోవడం చాలా ఈజీగానే అయిపోతుంది. పచ్చళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత ఈ పేస్ట్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఆ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ పచ్చడికి కరెక్ట్ కొలతలంటూ ఏం వేసి పెట్టలేదు. దీనికి ఇంత ఇది వేస్తే చాలు అని ఒక అంచనాతో మాత్రమే పెట్టారు. మా అత్తయ్య గారు ఎప్పటి నుంచో పచ్చళ్ళు పడుతూ ఉంటారు కదా, దానివల్ల దీనికి ఇంత అని ఒక అంచనాతో వేసేశారు. మేమైతే 2 మామిడికాయలు తీసుకున్నాం. దానికి 1/2 కేజీ పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకున్నాం. సాల్ట్ అయితే సరిపడా వేసుకోవాలి. ఆయిల్ కూడా అంతే సేమ్ సరిపడా. ఆవపిండి మెంతిపిండి సేమ్ ఒక్క స్పూన్ వేసుకున్నాం. ఒక వెల్లుల్లిపాయని దానికి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాం. ఈ పచ్చడికి వేసుకునేవి అయితే ఇవే మొత్తం. ఈ పచ్చడినంతా బాగా కలుపుకొని పైన ఇంకొంచెం నూనె వేసుకోవాలి. అసలు అయితే ఈ పచ్చడి కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది. ఈ స్మెల్కే ఎప్పుడెప్పుడు కలుపుతారా, అసలు ఈరోజే వేసుకుని తినేద్దామా అన్నట్టు అనిపించింది. కానీ పట్టిన వెంటనే తిన్నా ఆ టేస్ట్ అనేది తెలియదు బాగా. అప్పుడు ఫంక్షన్లో వేసుకున్న పచ్చడి చాలా బాగుంది అని చెప్పుకుంటే ఇప్పుడు ఈ స్మెల్ని బట్టి తెలుస్తుంది నిజంగానే ఈ పచ్చడి చాలా బాగుంటుందని. ఇలా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇష్టపడే వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఈ బౌల్లో మొత్తం ముక్కలన్నీ మాకు సరిపోక ఇదే బౌల్లో 2 సార్లు కింద వేసి కలిపాం. తర్వాత మొత్తం ఒకే గిన్నెలో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంతమంది పచ్చిమిరపకాయలతో ఆవకాయ పడుతున్నారు. అది నేను చూసి అసలు ఇది నిల్వ ఉంటుందో లేదో అనుకునేదాన్ని. అసలు అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుందో ఏమో అని అనుకునేదాన్ని. ఇంచుమించుగా ఈ పచ్చడి కూడా అంతే కదా, అది మిరపకాయలతో కారం వేసి ఆవకాయ పడతారు. ఇది మామిడికాయలతో పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి పెడతారు. ఇదైతే బయట ఉంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో చూడలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా బాగానే ఉంటుంది. ఈ పచ్చడి 2వ రోజున ఇలా ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టాలి. ఒక గంట అరగంట అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్లో కొంచెం తడి ఉంటుంది కదా, అందుకే ఎండలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇలా ఎండలో పెట్టి తీసేశాక ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం. కొద్దిగా ఒక గిన్నెలో తీసుకుని వేడివాడి అన్నంలో వేసుకుని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకు కావాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఈ పచ్చడి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.